హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం భారత్ పబ్లిక్ స్కూల్లో ఉన్నాము. కొనకొండల రోడ్, గుంతకల్ నుంచి ఉరవకొండ పోయే రోడ్లో ఉంది. ఇది లాస్ట్ ఇయరే స్టార్ట్ చేసినారు వీళ్ళు. ఈ సంవత్సరము ఇంకా రెసిడెన్షియల్ కూడా ఉంది వీళ్ళది. వీళ్ళతో మనం ఒకసారి డిస్కస్ చేస్తాం. ఆయన కరస్పాండెంట్స్ వాళ్ళతో మంజులా వెంకటేష్ అని, ఆయనతో మనం ఒకసారి దీని విషయము, స్కూల్స్లో ఏ ఏ రకంగా ఎడ్యుకేషన్స్ ఉన్నాయనేది దాని మీద మనము డిస్కస్ చేస్తాము. ఈరోజు మనము మంజులా వెంకటేష్ గారిని అడగాల్సింది ఏమి అంటే, ఈరోజు సిస్టమ్ అంతా ఎడ్యుకేషన్ మీద ఉంది. వీళ్ళ ఎడ్యుకేషన్స్ అన్నీ చదువు మీద చెప్తున్నారు, కానీ ఇంట్లో ఒక ప్లగ్ పోతే ప్లగ్ వేసుకోవడానికి రాదు. 25 ఏళ్ళ పిల్లలు నా దగ్గర మా షాప్కి వస్తున్నారు. కొంతమంది ఏదైనా ప్లగ్ వేయరా అంటే రాదంటున్నారు. అంటే కార్పెంటరీ, ఎలక్ట్రిషియన్, వేరే ఇతర దేశాల్లో ఎడ్యుకేషన్ సిస్టంలోనే కార్పెంటరీ, షేవింగు, టైలరింగు, పెయింటింగు, వంటలు నేర్పిస్తున్నారు. ఇంట్లో కనీసం బెడ్షీట్లు మడతేసేకి రావడం లేదు పిల్లలకి. ఇవన్నీ ఎవరు నేర్పిస్తారు? పేరెంట్స్గా అంటే రాత్రి ఎప్పుడో జాబ్స్ చేసి వచ్చేస్తారు, వాళ్ళు నేర్పించే టైం లేదు. ఈ ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఇవన్నీ తీసుకుని రావాల. అంటే నేను మంజులా వెంకటేష్ గారితో అడుగుతున్నది ఏమి అంటే, ఏమి ఇటువంటివన్నీ మనము స్టార్ట్ చేయలేమా? మన దానిలో ఎడ్యుకేషన్ సిస్టంలో వస్తే బాగుంటుంది కదా. ఇతర దేశాల్లో ఒక 25 ఏళ్ళు వచ్చినాయి అనుకోండి, 25 ఇయర్స్కి వాడు ఏదైనా చేయగలడు. వంట చేయగలడు, కార్పెంటరీ చేయగలడు, టైలరింగ్ చేయగలడు, ఏ పనైనా చేయగలడు. ఈ మన దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ వాడు చదువు తప్ప వేరేవన్నిట్లో కూడా స్కిల్ డెవలప్మెంట్లో మాత్రం వీక్గా ఉన్నారు. దీని విషయంలో మీరు ఏం చెప్పగలుగుతారండి? భారత్ పబ్లిక్ స్కూల్లో కేవలం విద్యనే కాదు, అనేక అంశాల మీద కూడా మేము ఒక ప్రయోగం చేయబోతున్నాం. 6వ తరగతి నుంచే వాళ్ళకి కార్పెంటర్ కానీ, లేకుంటే ప్లంబింగ్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ ఇటువంటి స్కిల్స్ని పరిచయం చేయబోతున్నాం. ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవడంలో తప్పు లేదు. అట్లా అని చెప్పి మనము పూర్తిగా డిపెండ్ కాకోకుండా, ఈరోజు ప్రతి విద్యార్థికి భారతదేశంలో చదివిన తర్వాత, పట్టా పొందిన తర్వాత ఉద్యోగాలు రావు. కాబట్టి వాళ్ళకి ఇప్పటి నుంచి ఆ స్కిల్స్ని మనం నేర్పించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు జీవితంలో స్థిరపడడానికి, కేవలం ఉద్యోగం ఆధారంగా కాకుండా సమాజానికి అవసరమైన పనులు చేయడానికి కూడా వాళ్ళు సిద్ధమవుతారు. కాబట్టి ఈ విద్యా సంవత్సరంలోనే చిన్న ప్రయోగం చేయబోతున్నాం. భారత్ పబ్లిక్ స్కూల్ యొక్క లక్ష్యం ఏదంటే, మానసికంగా దృఢంగా విద్యార్థుల్ని తయారు చేయడం, స్కిల్ డెవలప్మెంట్లో కూడా వాళ్ళకి స్కిల్స్ నేర్పించే ప్రయత్నం చేయడం, అదేవిధంగా వాటర్ని ఎట్లా సేవ్ చేసుకోవాలి అనే అంశాల మీద కూడా చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో దీని మీద పెద్ద ఎత్తున భారత్ పబ్లిక్ స్కూల్లో విద్యార్థులకి ఇవన్నీ అందించే ప్రయత్నం చేస్తాం.